నాని గారు, ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారని అంటున్నారు. సార్ పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. అది ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే అండి, సో నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి? మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అది సంబంధం లేదండి, నన్ను అసలు వదిలేండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, ఎవరు కూడా అంటే ఎవరు నేను అసలు నాకు సో నేను అదే అంటున్నా, నేను బయట ఉంటాను నా. నేను నాని గారితో 2 సినిమాలు చేశానండి. సో నాని గారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకేనా, నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగ్ రాయ్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్స్ సెక్షన్ తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు, ఆ టైర్లోకి వెళ్తారు, మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు, ఇందాక నుంచి మీరు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా, రైటర్గా మీ సినిమా లెంగ్త్ మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఓకే, అది మీ విషయం. బట్ మీరంత సపోర్టుగా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు 1-2 రోజుల ముందు 4.5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు? మరి లేదండి, కట్ చేశారా? లేదు, కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి? నేను మళ్ళీ సెన్సార్ చేయాలి కదండి. సేమ్ లెంత్ ఉందండి. ఓకే, మీకు తెలిసి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. ఓకే, లాస్ట్ మినిట్లో అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో 4 నిమిషాలు కట్ చేశారని. మూర్తి గారు, మీకు వచ్చే సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి. ఇది ఆ 40%లో, ఇది ఆ 40%లో ఉందా? ఓకే, సరే, దాన్ని మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. అయితే వివేకాత్రి గారు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి. ఉన్న క్యారెక్టర్ ప్రతిదాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫ్రంటేషన్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చెయ్యొద్దు